శ్రీ కాసుల బాలరాజు గారికి, కాలేజీ కమిటీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులైనటువంటి వార్షికోత్సవ సందర్భంలో సభకు అధ్యక్షత వహించినటువంటి మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ మంత్రి గారు, వేరెవరికి ఇవ్వాలి ఎడ్యుకేషన్ శాఖను, వారి దగ్గరే ఉంచుకున్నారు. కావలసిన నిధులు మౌలిక సదుపాయాల కోసం కానీ, సాంకేతిక పరికరాల కోసం కానీ, లెక్చరర్స్ యొక్క భర్తీ కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారే దానికి మంత్రి కాబట్టి ఏది కొదవ లేకుండా సమకూరుస్తున్నారంటే ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంతకుముందు ఏదో కొరత ఉండేది, లెక్చరర్స్ కొడుతున్నాం, పరికరాల కొడుతున్నాం, ఇంకేదో కొరత ఉండేది. కానీ వారే దానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి మొదటిసారి తెలంగాణలో కానీ, మన సమిష్టి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ మొదటిసారి ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇన్ని కాలేజీలు, ఇన్ని బిల్డింగులు, ఇంకవన్నీ ఎందుకు కట్టిస్తున్నామంటే మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి భవిష్యత్తు రావాలని అనుకుంటున్నాం. సదుపాయాలు మేము కలిగిస్తాం, కానీ మీరు చేయాల్సినటువంటిది చదువుకోవడం. అధ్యాపకుల ఆశీర్వాదం ఉండే ఉంటుంది కాబట్టి ఆ చదువు పట్ల ఎవరైతే శ్రద్ధ వహిస్తారో వారికి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు.